నమస్తే. ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డీటాక్స్ పానీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో దాల్చిన చెక్క, తేనె డీటాక్స్ డ్రింక్ ఒకటి. దానిని దాల్చిన చెక్క పొడి, తేనె, నిమ్మకాయ రసంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన పానీయం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. దాల్చిన చెక్క, తేనె డీటాక్స్ డ్రింక్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఫాలిఫెనల్, సినమాల్డిహైడ్ దాల్చిన చెక్కలో, ఫినోలిక్ సమ్మేళనాలు తేనెలో గొప్ప మూలం. ఇది జీవక్రియను అంటే మెటబాలిజంను మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం, వాపును తగ్గించడం, బరువు తగ్గడంలో సహాయపడుతుంది అని పేర్కొంటున్నారు. సినమన్ హనీ డీటాక్స్ తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకుని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత దానికి తగినంత దాల్చిన చెక్క పొడిని కలపాలి. నీటి పరిమాణం, దాల్చిన చెక్క ఘాటును బట్టి పొడిని సర్దుబాటు చేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి వేసిన తరువాత మరికొద్దిసేపు మరిగించాలి. అప్పుడే దాల్చిన చెక్కలోని పోషకాలు నీటిలో కలుస్తాయి. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. చివరగా దానికి కొద్దిగా నిమ్మకాయ రసం, ఒక స్పూన్ తేనెను కలిపి బాగా కలుపుకుంటే వేడి సినమన్ హనీ డీటాక్స్ సిద్ధమవుతుంది. నిమ్మకాయ, తేనె, దాల్చిన చెక్క ఘాటైన రుచిని సమతుల్యం చేస్తాయి. దాల్చిన చెక్క, తేనె, నిమ్మకాయల కలయిక అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ డీటాక్స్ పానీయం శరీరంలోని డీటాక్సిన్ను సమర్థవంతంగా తొలగిస్తుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇది రోగ నిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఈ డీటాక్స్ పానీయాన్ని ఉదయం పూట తీసుకోవడం ఉత్తమం. చాలామంది ఉదయం టీ లేదా గ్రీన్ టీ తీసుకుంటారు. దాని స్థానంలో ఈ సినమన్ హనీ డీటాక్స్ను తీసుకోవచ్చు. డీటాక్స్ డైట్లో ఉన్నప్పుడు రోజులో అనేక రకాల డీటాక్స్ టీలను ప్రతి 2 లేదా 3 గంటలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇది ఒక రకం. డీటాక్స్ సమయంలో పాలు కలిపిన టీలను నివారించాలి. కాబట్టి పాలకు బదులు నీటితో తయారు చేసిన ఈ డీటాక్స్ పానీయం అనుకూలంగా ఉంటుంది. దాల్చిన చెక్క కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ లేదా అల్సర్ సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అల్సర్ తీవ్రతను బట్టి వారు దీనిని తక్కువ మోతాదులో లేదా అప్పుడప్పుడు 2-3 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. అల్సర్ తీవ్రంగా ఉన్నవారు ఈ పానీయాన్ని పూర్తిగా నివారించడం మంచిది. ఏదైనా కొత్త ఆహార పదార్థాన్ని డైట్లో చేర్చుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.